హాయ్ గాయ్స్! మేమైతే ఈరోజు ఫిష్ గ్రేవీ అయితే చేసుకుంటున్నాం. సో, ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని, అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, మసాలా అయితే బాగా కలుపుకోవాలనమాట. మసాలా వేసుకొని, సో, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నా టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు అయితే కొద్దిగా వేసుకొని బాగా అయితే కలుపుకోండనమాట. సో, అలా బాగా కలిపేసుకుంటారు కదా! ఇగోండి ఇలా ముద్దగా అవుతుందనమాట. ఈ ఫిష్ పేరైతే మేము వండుకున్న ఫిష్ పేరైతే జెల్ అనమాట. సో, ఈలోగా నేనైతే కొద్దిగా చింతపండు అయితే తీసుకొని పులుపు కోసం అందులో వాటర్ ఏసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఈలోగా ఇది దగ్గరికైతే అవుతుంది కదండీ! కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్‌కి. అంటే మీకు ఎంత కారం క్వాంటిటీలో కావాలో మాకు తెలీదు గదా! సో, మీరైతే కొద్దిగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ముద్దగా అవుతుంది కదండీ! ఈ మసాలా అనేది. ఇందులో అయితే ఇప్పుడు ఫిష్‌నయితే యాడ్ చేసుకోవాలనమాట అండి. ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. నేను చాలా సార్లు తిన్నాను. నాకు చాలా ఇష్టము. ఇదిగోండి ఈ ఫిష్ అయితే వేసుకున్నాను కదా! ఇక్కడైతే ఇదిగోండి ఈ ఫిష్ వేసుకున్నాను కదా! బాగా కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ పులుపు నేను చేసుకున్నాను కదా ముందే, ఆ పులుపు కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాననమాట. ఎందుకంటే గ్రేవీలాగా కొంచెం దగ్గరగా చేసుకుంటే బావుంటది కదా! ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకోవాలనమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం, అలాగే కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాననమాట. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ కింద కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే యమ్మీ సూపర్ బాయ్.